హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో, దీపావళి నోముల వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. చాలా గ్యాప్ వచ్చింది, కుదరలేక నేను వీడియోస్ అయితే పెట్టలేదు. నోములు అయితే మాకు ఎలా జరుపుకుంటారో మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇచ్చే లైక్ మరింత నన్ను ముందుకు తీసుకెళ్తుంది. మీ సపోర్ట్ ఉంటే ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాము. ఇంకా దీపావళి నోములు ఉన్న వాళ్ళకైతే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పైన లాస్ట్ ఇయర్ ఏవైతే కుండలు పైన కడతారో ఆ కుండలను మళ్ళీ కిందికి దించుతారు. కిందికి దించి ఆ కుండలను శుద్ధమైన జలంతో కడిగి నీళ్ళ చుక్క కింద పడకుండా కింద ఒక పెద్ద బేషన్ పెట్టి ఆ బేషన్లో నీళ్లు పడేటట్టుగా ఒకరు పైనుంచి నీళ్లు పోస్తుంటే ఇంకొకరు నెమ్మదిగా కుండలను కదుపుతూ మంచిగా ఆ జలంతో కుండలను అయితే కడుగుతారు. కడిగిన తర్వాత ఆ కుండలకు నీట్గా బొట్లు అయితే పెట్టాలి. ఇంకా గంధం, పసుపు, కుండల నిండా పసుపు మంచిగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కుండల నిండా పసుపు పూసి మంచిగా కుంకుమ బొట్లతో, బియ్యపిండి బొట్లతో మంచిగా కుండనైతే అలంకరించాలి. ఇక్కడ నేను, మా అత్తమ్మ, మా నానమ్మ ముగ్గురం కలిసి అయితే ఈ కుండలను అయితే అలంకరిస్తున్నాము. ఇంకా ఈ నోములు అయితే పొత్తుల నోములు, అందుకోసమనే మేము అందరం కలిసే చేసుకుంటున్నాము. ఇంకా పంచుకున్న వాళ్ళైతే ఎవరింట్లో వాళ్ళైతే విడిగా చేసుకుంటారు. నాకైతే వీళ్ళతో కలిసి చేసుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు మా అత్తమ్మ వాళ్ళైతే. ఇంకా మేము ఒకే ఫ్యామిలీలో ఉన్నట్టుగా అంటే భేదాలు ఏవి లేకుండా చదువుకుంటూ మంచిగా కథలన్నీ అయితే చెప్పుకుంటూ పాత స్టోరీస్ అన్నీ అంటే అప్పుడు ఎలా జరిగింది, అప్పుడు నోము సంగతి ఏంటి అవన్నీ మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ మేమైతే చేసుకుంటున్నాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా అమ్మవారికి అయితే మొక్కుకుంటున్నాము. లక్ష్మీదేవి అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నాము. ఇంకా అలా ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా బెల్లం శాఖ కూడా అరగించి కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ నోములకు గద్దె వేస్తారు. గద్దె వేసి గద్దెల మీద 3 కుండలు లైన్గా పెట్టి మర్రి ఆకులతో పందిరి వేస్తారు. అంటే ఓన్లీ మర్రి కట్టెలకు మాత్రమే ఈ పందిరి వేస్తారంట. పందిరి వేసి పందిరి చుట్టూ బంతిపూలు అలంకరించి ఆ పందిరి పైన చాట, ఒక బ్లౌజ్ పీసు ఇలా చాటలో అయితే పెడుతున్నారు. ఈ ప్రాసెస్ అనేది అయితే నేను ఈసారి చూస్తున్నాను, మంచిగా అనిపించింది. ఇంకా రానైతే ఈజీగానే అనిపిస్తుంది. ఇంకా మంత్రపుష్పం చెప్పుకున్నాము. ఏవైతే నైవేద్యాలు అమ్మవారికి పెట్టామో అవి అందరం తీసుకొని ఒక పొద్దు అయితే విడిచాము. ఇక్కడ ఇంకా సాయంత్రం అందరం కలిసి ఒకే దగ్గర భోజనాలు అయితే చేస్తున్నాము. ఇలా ప్రతి సంవత్సరం కూడా నోములు అనేవి మేము అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. ఇంకా ఇలా అందరం రాత్రి ఒక పొద్దు ఇడిచినాక భోజనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాము. ఇంకా ఈ దేవుణ్ణి అందరూ కూడా మంచిగా ఎత్తుకుంటారు. అంటే దేవుణ్ణి ఎత్తుకొని అందరం మొక్కుకున్న తర్వాత మళ్ళీ ఇంకా భోజనాలు చేసేసరికి మధ్యాహ్నం అయితే అయిందండి. ఇలా మేము ఎవ్రీ ఇయర్ కలిసి చేసుకుంటాము. ఇదైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా నోముల వీడియో అండి. ఇంకా ఎవరికైనా అంటే నోములు ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటారో, మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ దీపావళి అందరికీ బిలేటెడ్గా. ఇంకా లాస్ట్కి అయితే తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ దీపాలు వెలిగించుకున్నాము. మా ఇంటి ముందైతే ఇలాంటి రంగవల్లి వేసుకున్నాను. ఈ రంగవల్లి చాలా బాగా అలంకరించుకొని దీపాలు అయితే పెట్టుకొని లాస్ట్కి ఇంట్లో అందరం కూడా బాంబులు కాల్చుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము. ఇది ఈసారి 2025లో చేసుకున్న దీపావళి నోముల పండగ అండి. మా ఊర్లో అయితే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి చేసుకుంటాము. ఇది ఊర్లో జరిగిన దీపావళి పండుగ. ప్రతిసారి నేను ఊరికి వస్తాను, ఇలా ఇంటి నిండా దీపాలను అలంకరించి బంతిపూలు, మామిడి తోరణాలు కట్టుకొని ఇంట్లో దీపావళి పండుగ చేసుకుంటాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలి మేము అని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.
మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి పండుగ కామెంట్ చేయండి. నా పూజ విధానము, మా పూజ ఎలా చేసుకున్నాము మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మంచిగా ఉంది అనిపిస్తే కనుక ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలాగే మంచిగా దీపావళి పండుగ జరుపుకోవాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా ఇంతకన్నా బాగా జరుపుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఈసారి కొన్ని పనులు ఉండడం వల్ల ఇంకా కొంచెం కుదరలేదు, కానీ బాగా చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.